డిస్కషన్ నిన్న నేను నా వీడియో ఒకటి చేశాను. ఇదంతా నాణానికి కాలసర్పయోగం అనేది నాణానికి ఒక వేరు. ఈ జ్యోతిష శాస్త్రం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం. మనం చూడాల్సింది ఈ నాణానికి రెండో వైపు, మనకి కనిపించని ఇంకొక వైపు. మనం చేయాల్సింది ఏంటి అంటే మనం చూసే దృష్టిని మార్చాలి అంతే. ఎంతసేపు రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ అమరిపోయి ఉన్నాయి కాబట్టి అది కాలసర్పయోగం అండి, మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, ఇలా చెప్తే అది ఒక వెర్షన్. మనం చూసే దృష్టిని కొంచెం మార్చి అక్కడ దాన్ని వేరే రకంగా కనుక మనం దాన్ని చూస్తే నాకు అక్కడ గ్రహ మాలికా యోగం కనిపిస్తోంది. యాక్చువల్గా నేను ఏర్పడింది గ్రహ మాలికా యోగం, కాలసర్పయోగం కాదది. చూసారా గ్రహాలన్నీ కూడా కుంభం నుంచి సింహం దాకా ఎంత నీట్గా అమరున్నాయో. మధ్యలో ఎక్కడ ఒక్క రాశి కూడా, ఒక్క భావం కూడా వదలకుండా అన్ని రాశులలోనూ గ్రహాలు నీట్గా అమరున్నాయి. అది గ్రహ మాలికా యోగం, చాలా అద్భుతమైన యోగం. ఇప్పుడు మనం 2 రకాల యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటోది కాలసర్పయోగంలో రకరకాల కాలసర్పయోగాలు ఉన్నాయి. ఒకటో ఇంటితో మొదలుపెట్టి మధ్యలో రెండో భావంతో మొదలై అన్ని భావాల్లోనూ గ్రహాలు ఉంటే అదొక రకమైన కాలసర్పయోగం. లేకపోతే మూడో భావంతో మొదలై మిగిలిన ఆ గ్రహాలన్నీ కూడా ఏడో గ్రహం రాహుకేతువుల మధ్యలో మూడో భావంతో మొదలై ఏడో భావం దాకా అమరుంటే అదొక రకమైన కాలసర్పయోగం. ఇన్ని కాలసర్పయోగాలు ఎలా ఉన్నాయో అలాగే గ్రహ మాలికా యోగం కూడా రకరకాల గ్రహ మాలికా యోగాలు ఉన్నాయి. ఈ గ్రహ మాలికా యోగాలలో నిన్న రాత్రి 11:40 నుంచి 1:15 మధ్యలో ఉన్న గ్రహ మాలికా యోగం అద్భుతమైన గ్రహ మాలికా యోగం. లగ్నంతో మొదలుపెట్టి సింహరాశి దాకా, సప్తమం దాకా మధ్యలో ఎక్కడా కూడా ఒక్క భావం కూడా వదలకుండా అన్నిట్లోనూ గ్రహాలు నీట్గా అమరున్నాయి. ఈ గ్రహ మాలికా యోగాల్లో కూడా రకరకాల గ్రహ మాలికా యోగాలు ఉన్నాయి. కాలసర్పయోగంలో కూడా రకరకాల కాలసర్పయోగాలు ఉన్నాయి. ఇక్కడ నేను చేసిన పని ఏంటి అంటే నేను చేసే దృష్టిని మార్చాను అంతే. చేస్తున్న పని హరోస్కోప్ను చూడటమే. నేను చేసిన చిన్న పని దృష్టిని మార్చి చూశాను, కొంచెం మార్చాను అంతే. నాకు గ్రహ మాలికా యోగం కనిపించింది. ఇందులో ఉన్న రకాలేంటి, వాటిని ఎలా తెలుసుకోవాలి అనేది